జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. మేషరాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో రాహువు, అలాగే 4వ స్థానంలో రవి, బుధుడు, గురువు, అలాగే తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. మేషరాశి వారికి సోమవారము, మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం, శనివారం రోజున మన ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. శివుణ్ణి ఆరాధించండి. ఏలినాటి శని ఉన్నది. శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఏలినాటి శని బాధల నుంచి బయటపడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు, చాలా సంతోషంగా అయితే ఉంటారు. మేషరాశి వారికి 2వ స్థానం శుక్రుడు కన్యా రాశిలో నీచబడి శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి శుక్రుడి మీద ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. శని యొక్క 3వ దృష్టి కుటుంబ స్థానం మీద పట్టడం మూలంగా సమస్యలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ధనపరంగా మాత్రం లాభస్థానం రాహు ఉండటం మూలంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. దాని మూలంగా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి ఎప్పుడైతే సూర్యగ్రహము కర్కాటక రాశి నుంచి సింహరాశికి 17వ తారీఖు నుంచి మారుతుందో అప్పటి నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లవర్స్ కి మాత్రం చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఆరోగ్య పరంగా సమస్యలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, మళ్ళీ నీచంలో ఉన్న శుక్రుడు, ఈ గ్రహాలన్నీ 6వ స్థానం చూసినప్పుడు ఇబ్బందులు అయితే ఉంటాయి. శత్రువులతో నారాయణ కవచం చదువుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో గురువు ఉండటం మూలంగా హంస యోగం అనేది క్రియేట్ అయింది. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ల్యాండ్స్ అమ్మాలనుకున్నా సరే, ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే, అది ల్యాండ్స్ కొనాలనుకున్నా సరే మంచి ధర వచ్చే అవకాశం అయితే ఉంటది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. రియల్ ఎస్టేటర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. కానీ శత్రువులతో మాత్రం జాగ్రత్తగా అవుతూ ఉండండి. మీరు నారాయణ కవచం లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే గనక మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి 6వ స్థానంలో నీచంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీరు చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం, కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శని 10వ స్థానంలో ఉండి వక్రించుండి చాలా బలంగా ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. శని ఇబ్బందులు పెడతారు. మేషరాశికి అసలు యోగకారుడు కాడు శని. మేషరాశికి చాలా బద్ధ శత్రువు శని. దాని మూలంగానే సమస్యలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు నవగ్రహ స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.